వాలీబాల్ క్రీడను ఆవిష్కరించి 131 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు సాయంత్రం అనుసంధానంలో ఉన్న క్లబ్స్ మధ్య పోటీలు నిర్వహించి అలాగే నెల్లూరు జిల్లా నుంచి నేషనల్ టీమ్స్ పార్టిసిపేట్ చేసిన కోచ్లు మరియు ప్లేయర్స్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ పొడి ఆనంద్ బాబు మరియు తెలుగుదేశం నాయకులు జెన్నీ రమణయ్య, జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, వడ్లమూడి రమేష్, రసూల్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు బెంజమిన్, ఎన్ఎస్ జయకర్, శ్రోనిత్, షేక్ ముజిమిల్ బాషా మరియు క్రీడా అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళు ఇవాళ ఆత్మకు చాలా ప్రశాంతకరమైన రోజుగా ఇవాళ పరిగణించవచ్చు. ఎందుకంటే 130 సంవత్సరాల వాలీబాల్ చరిత్రని 131వ సంవత్సరంలోకి అడుగుపెట్టించి వాలీబాల్ జన్మదినాన్ని మా స్నేహితుడు పొడి ఆనంద్ బాబు అత్యంత వైభవంగా ఈ స్టేడియంలో జరపడం జరిగింది. యువత పెడదారి పడుతున్న తరుణంలో యువత ఎలా ఉండాలి అంటే యువత ఇలా ఉండాలి, క్రీడాస్ఫూర్తితో ఉండాలి, ఇలా ఆరోగ్యంగా ఉండాలి. వారు ఆరోగ్యంతో ఉండడమే కాకుండా దేశాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఒక బలమైన స్ఫూర్తితో స్కూల్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక వాలీబాల్ సైన్యాన్ని తయారు చేస్తున్నటువంటి పొడి ఆనంద్ గారికి మంచి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని, వారు ఇదే స్ఫూర్తితో మరికొద్ది చాలామంది క్రీడాకారులను తయారు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా మంచి రోజు. కారణం ఏంటంటే 131 సంవత్సరం వాలీబాల్ పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా ఆనంద్ ఇక్కడ వాలీబాల్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆనంద్ ఈ కార్యక్రమం ఏర్పాటు ముఖ్య కారణం ఏంటంటే ఒక మధ్యతరగతి సామాన్యుడు వాలీబాల్ ఆడాలంటే ఎక్కడికో పోయి ఎన్నో విధంగా కష్టాలు పడుతూ ఉంటారు. అది అలా పడకుండా ప్రతి స్కూల్కి వెళ్ళి ఆడ పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్టేడియంలో వాళ్ళకి వాలీబాల్ ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రానికి అదేవిధంగా జాతీయ స్థాయికి పంపించాలని కోరికతోనే అతను ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో అదేవిధంగా మన ఆంధ్ర స్థాయిలో కూడా క్రీడాకారులని పంపించి ఆయన ఒక రాష్ట్రంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందున్నారు ఆనంద్ గారు. ఆయన ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి వాలీబాల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నా పేరు పూడి ఆనంద్ బాబు, నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ. ఈరోజు మహత్తరమైన రోజు, ఈరోజు అద్భుతమైన రోజు. అదేమిటంటే వాలీబాల్ పుట్టిన రోజు. ఈరోజు వాలీబాల్ బర్త్డే 1995లో స్టార్ట్ అయినటువంటి వాలీబాల్ ఈ రోజు వరకు నిరంతరాయంగా జరుగుతున్నటువంటిది. ఈరోజు 131వ వాలీబాల్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో వాలీబాల్ని గుర్తు చేసుకుంటూ ఈ వాలీబాల్ పోటీలు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించాము. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయికి కూడా పంపించినటువంటి మన నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మేము. అదేవిధంగా ఇక్కడ మన నెల్లూరు జిల్లా నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక చీఫ్ కోచ్ నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా జూనియర్ నేషనల్ కోచ్, సీనియర్ నేషనల్స్ కోచ్లు నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు జవహర్ భారతి నుంచి జూనియర్ నేషనల్స్ ఆడారు. అదేవిధంగా మేఘనా అనే అమ్మాయి సీనియర్ నేషనల్స్ ఆడింది. వీళ్ళందరూ మన జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాలీబాల్ క్రీడాకారులు. వాళ్ళకి ఎన్నెండు దండు మనం ఉండి వాళ్ళ పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని సంకల్పంతో ఈ క్రీడను తీసుకొచ్చి మార్నింగ్ ఈవినింగ్ 2 రోజులు 2 పూట్ల ఇక్కడ స్టేడియంలో మేము ఇక్కడ ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళని స్టేట్కి తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కొత్త స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసాం మేము. అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ
ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాలీబాల్కి సంబంధించినటువంటి కిట్స్ అన్ని మేము ప్రొవైడ్ చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి అన్ని స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి, అన్ని స్కూల్స్కి మేము చేసేసి వాళ్ళ స్కూల్ నుంచి మాకు ప్రొడక్షన్ తీసుకునే దానికి ప్రతి ఒక్కరూ చదివే కాకుండా క్రీడల్లో మంచి చదివించాలని, పిల్లలకి స్ట్రెస్ పోవాలని, క్రీడల పట్ల ఉత్సాహం ఉండాలని చెప్పే ఉద్దేశంతో మేము అందరికీ స్కూల్స్కి వెళ్ళి పీఈటీలతో కానీ, పీడీలతో కానీ, ప్రిన్సిపల్తో కానీ మాట్లాడి మేము అన్ని వాళ్ళకి చేసి ఎప్పుడు కూడా చదివే కాకుండా క్రీడల్లో కూడా మన దేశాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇదే మాట మన రీసెంట్గా మన వారణాసిలో జరిగినటువంటి సీనియర్ నేషనల్స్లో నరేంద్ర మోడీ గారు అదే చెప్పాడు. వాలీబాల్ అంటే ఒక ఇండివిజువల్ గేమ్ కాదు, అందరూ 6 మంది ఆడే గేము, అందరూ కలిసికట్టుగా ఆడితేనే వాలీబాల్ ఉంటుంది. అదేవిధంగా అన్ని పిల్లలను మన కలిసికట్టుగా పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడైతే మన పిల్లలు ఉన్నారో, నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నారో, అంటే ఇప్పుడు వేరే గేమ్స్కి పోతే డబ్బులు పెట్టుకోవాలి, అలా కాకుండా మేమే ఫ్రీ కోచింగ్ పిల్లలకి, మేమే డ్రెస్సులు ఇస్తాము, మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, మేమే అకామిడేషన్ ఇస్తాము, మేమే గ్రౌండ్ ఇస్తాము. ఆ పిల్లలు తయారు చేసుకుంటూ మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పంపించాలనే ఉద్దేశంతో ఈ క్రీడల్ని ఇక్కడ పెట్టడం, ఈరోజు ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా నేను పిలవంగానే నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, నాతో పాటు వాలీబాల్ క్రీడాకారులు, వాలీబాల్ కోచ్లు ఇక్కడ వచ్చి ఇంత ఘన విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.